శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ నమః. శ్రీ పాకలపాటి గురువు గారు దేవ్యవ్య నమః. 1996 నవంబర్ నెలలో గోపాల్ బాబా గారి దర్శనం కోసం పాకలపాటి గురువు గారి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. పాకలపాటి గురువు గారి ఆశ్రమంలో అప్పటిదాకా ఒక బృందం వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరు అని చెప్పి మేము విచారించకుండానే కొన్నాం. కానీ ఇంతలో మాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి. ఆ క్రిస్టియన్ అమ్మాయి 2 రోజుల నుంచి అక్కడే ఉందని, ఆ అమ్మాయి చేత గోపాల్ బాబా గారు సేవ చేయించుకున్నారని చెప్పారు. ఇంతలో ఆ అమ్మాయి మా దగ్గరికి వస్తే ఏంటమ్మా అని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, 2 days బ్యాక్న బాబా గారి దర్శనం కోసం వచ్చాను. ఒక 2 కోరికలు ఉన్నాయి నాకు. ఆ 2 కోరికలు తీర్చి పెట్టమని అడిగాను. దానికి ఆయన రాత్రి ఉంచి ఒళ్ళంతా మసాజ్ చేయించుకుని, నూనెతోటి తలకి నూనె రాయించుకుని, పట్లు పట్టించుకుని, రాత్రి అన్నం తినిపించుకుని, ఆ అమ్మాయిని రాత్రి తల మీద తల పెట్టి పడుకోబెట్టించుకున్నారు. దాని ఫలితం తెల్లవారుజామున 2:30-4 ప్రాంతం మధ్యలో ఆ అమ్మాయికి మన 9 గ్రహాలతో ఉన్నటువంటి యూనివర్స్ మొత్తం అంతా దర్శనమైంది. ఆ తదనంతరం మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి చేతి కటింగ్ చేయించుకుని, గోళ్ళు తీయించుకుని, బట్టలు మార్పించుకుని, స్నానం చేయించుకుని, బట్టలు మార్పించుకుని, అన్నం పెట్టించుకుని, ఆ రోజు సాయంకాలం దాకా అట్టెపెట్టి ఆ రోజు సాయంకాలం ఇంటికి వెళ్ళమని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత కరెక్ట్గా 1 monthకి ఆ అమ్మాయికి నర్సు జాబ్ వచ్చింది. సరిగ్గా 2వ నెలలో ఆ అమ్మాయికి వివాహం అయిపోయింది. అప్పుడు జరిగిన విషయం అది. అయితే మేము ఆ అమ్మాయికి ఆ లీల జరుగుతున్న సమయంలోనే మేము వెళ్ళినప్పుడు, ఆమె వెళ్ళిన 15 రోజులకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది. ఇంటర్వ్యూకి అయిన తర్వాత వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి మాకు ఈ ఫోటో ఇచ్చింది. ఈ ఫోటోలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే బాబా గారి కళ్ళలో నక్షత్రాల దర్శనం అవుతుంది మనకి. అది ఇంచుమించు చాలా తక్కువ మందికి అలాంటి దర్శనాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పట్లో ఉద్యోగాలు వచ్చాయి. నేను, నా స్నేహితుడు, మరొక 2 బీఈడి చేసినటువంటి వాళ్ళు, ఒక పోలీస్ ఉద్యోగి, ఇలా మొత్తం 8 మందికో 7గురికో ఆ టైంలో ఆ ఫోటో బాబా గారి ద్వారా ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఫోటోలు పంచిపెట్టారు. ఫలితం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అందరూ కూడా చాలా సుఖపడ్డాం, చాలా సంతోషంగా ఉన్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ నమః.